హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈ రోజు మనము బేబీ కార్న్ 65 ఎలా చేయాలో చూద్దామండి. ఈవినింగ్ స్నాక్స్ కి వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మంచి ప్రోటీన్ ఫుడ్. బేబీ కార్న్ అండి, నేను ఒలవనివి తీసుకున్నాను. వలిచి ప్యాకెట్స్ చేసి అమ్ముతారండి, మీరు అవైనా తీసుకోవచ్చు. ఇవి చాలా డెలికేట్ అండి, వలిచేటప్పుడు విరిగిపోకుండా చూసుకోండి. ఇవన్నీ వలిచి పక్కన పెట్టుకోవాలి. ఈ పీల్ అంతా పడేయకుండా పశువులు ఉంటే వేసుకోవచ్చండి. వలిచిన తరువాత ఒకసారి కడిగి నీళ్లు వంచి తీసుకోండి. ఇవి మీరు అలాగే కూడా ఫ్రై చేసుకోవచ్చండి, లేదంటే చిన్న ముక్కలుగా కానీ పొడవుకి నిలువుగా కట్ చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 టీ స్పూన్స్ మైదా, 4 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది లేకపోతే మామూలు కారపొడి వేసుకోండి. ఇది వేయడం వల్ల ఫుడ్ కలర్ వేసే పని లేకుండా మంచి కలర్ వస్తుందండి. చిటికెడు పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలపాలి. పసుపు కలర్ కోసం మాత్రమేనండి, వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. తరువాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలపాలి. కలిపిన తరువాత బేబీ కార్న్ ముక్కలు వేసుకోవాలి. నీళ్లు వేయకుండా ముందుగా బాగా కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి కలిపి నానబెట్టాల్సిన అవసరం లేదండి, కలిపిన వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకుంటే చాలు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి విడివిడిగా వేసుకొని ఫ్లేమ్ మీడియంకి హైకి మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేయాలి. ఇదే విధంగా అన్ని ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, మీరు తినే పనైతే కొన్ని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుని నంచుకొని తినచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ కి చాలా బాగుంటాయి. బేబీ కార్న్ తో చాలా రెసిపీస్ ఉన్నాయండి. ముందు వీడియోస్ లో మీకు అన్ని పోస్ట్ చేస్తాను. అంతేనండి, బేబీ కార్న్ 65 రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ ను తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోవడం లేదండి. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ ఏమీ రావండి. తప్పకుండా ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.